నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 66. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే పరశురాం విశ్వ తలకు గన్ గురిపెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది వర్ష. నో, బావనేం చేయొద్దు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను అంది టెన్షన్తో వణికిపోతూ. పరశురాం రాక్షసంగా నవ్వుతూ, అబ్బబ్బా, చూసావరా నీ మరదలికి నువ్వంటే ఎంత ప్రేమో, ఎంత కావాలన్నా ఇచ్చేస్తుందట అని విశ్వవైపు చూసి అంటుంటే అతన్ని ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూస్తున్నాడు విశ్వ. పరశురాం వర్ష వైపు చూస్తూ, నీలాంటి ఫైర్ బ్రాండ్ని నేను ఇంతవరకు చూడలేదు మేడం. నన్ను చెంపదెబ్బ కొట్టిన మొట్టమొదటి ఆడదానివి నువ్వు. నీ పొగరు నాకు బాగా నచ్చింది. ఆ 100 కోట్లతో పాటు నువ్వు కావాలి, నాకు ఇచ్చేసుకుంటావా అని వెకిలిగా నవ్వుతున్న అతని చేతిని విశ్వ కాలితో తన్ని గన్ చేతిలోకి తీసుకొని అతనికి గురిపెట్టాడు. పరశురాం, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. వర్ష జోలికొస్తే నేను చంపడానికి కూడా నేను వెనకాడను అన్నాడు. నేను చాలా తక్కువ అంచనా వేశారా? నీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. కానీ నువ్వు నన్ను ఏం చేయలేవు. శివ అని గట్టిగా అరవడంతో అతని గన్ తీసుకొచ్చి పరశురాం చేతిలో పెట్టాడు శివ. నాకు ప్రాణాల మీద ఆశ లేదురా. అన్నింటికి తెగించే ఈ దందాలోకి దిగాను. కానీ నీకిదంటే ప్రాణం కదా అంటూ పరశురాం వర్ష చేయి పట్టి దగ్గరికి లాగి ఆ గన్ గురిపెట్టి, ఇప్పుడు నన్ను షూట్ చేయరా చూద్దాం అనడంతో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గా చూస్తున్నాడు విశ్వ. విశ్వ చేతిలో గన్ లాక్కుని గింజుకుంటున్న వర్షను దగ్గరికి లాగి, నన్నే కొడతావా? ఈ పరశురాం అంటే ఏంటో నీకు చూపిస్తా అని వర్ష చెంపపై ముద్దు పెట్టబోతుంటే, రేయ్ అని అరుస్తూ విశ్వ ముందుకి అడుగు వేయడంతో, కదిలావంటే దీన్ని చంపేస్తా అన్నాడు పరశురాం గన్ చూపిస్తూ. విశ్వ బెదురుగా చూస్తూ వెనక్కి అడుగు వేశాడు. రే వదిలరా అని వర్ష అరుస్తుంటే, వదిలే ప్రసక్తే లేదు అని పరశురాం ఒక చేత్తో వర్షకు గన్ గురిపెట్టి మరో చేత్తో ఆమె బుగ్గలు నొక్కుతూ ముద్దు పెట్టుకోబోగా అతని చేతిలో గన్ టపీమని సౌండ్ చేస్తూ కిందపడి వెనుక కార్ పెద్దగా శబ్దం చేస్తూ ముక్కలవ్వడంతో ఒక్కసారిగా అదిరిపడి తల తిప్పి చూసిన పరశురాంకి ఉగ్ర రూపంతో బుసలు కొడుతూ కార్లో నుండి దిగి వస్తున్న అభి కనిపించేసరికి షాకింగ్గా చూశాడు. అభిని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది వర్ష విశ్వలకు. విశ్వ అరి ఓకే అంటూ నిఖిల్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. యా నిఖిల్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్ అని అతన్ని హక్ చేసుకున్నాడు విశ్వ. అభి అంటూ పరిగెత్తబోతున్న వర్ష చేయి పట్టుకుని ఆపాడు పరశురాం. అభిమన్యు, ఇది నీకు సంబంధం లేని విషయం, దీంట్లో జోక్యం చేసుకోకు అని అంటుంటే వర్షను పట్టుకున్న అతని చెయ్యిని చూసి రక్తం సలసలా మరిగిపోయింది అభికి. సంబంధం లేని విషయమేంట్రా? వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు. వాళ్ళ జోలికొస్తే నేను ఎలా ఊరుకుంటాను అంటూ కోపంతో వర్షను పట్టుకున్న అతని చేతిలోకి బుల్లెట్ దింపడంతో నొప్పికి గట్టిగా అరుస్తూ వర్ష చేతిని వదిలి గాయం తగిలిన చెయ్యిని మరో చేత్తో గట్టిగా పట్టుకుని విలవిలలాడుతూ ఉన్నాడు పరశురాం. వెంటనే రౌడీలు అభిని చుట్టుముట్టారు. అభి నవ్వేసి, రేయ్ ఎవర్రా మీరంతా? మిమ్మల్ని చూస్తే జాలిస్తుందిరా. మీరు ఎంత తలుచుకున్నా నాకెదురొచ్చి గెలవలేరు అంటూ ఆవేశంగా అందరి మీదకి దూకి ఒక్కొక్కడిని చితక బాదుతుంటే వర్షను కారులో కూర్చోబెట్టి విశ్వ నిఖిల్ కూడా రంగంలోకి దిగి ఆ రౌడీలపై విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురి చేతుల్లో చావు దెబ్బలు తిని కింద పడ్డ వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ మేయర్కి కాల్ చేశాడు పరశురాం. బావా, ఇక్కడ అభిమన్యు మన వాళ్ళందరినీ చితగొడుతున్నాడు. అభిమన్యునా? నువ్వు మళ్ళీ వాడి జోలికెందుకు వెళ్ళావురా? వాడి వల్ల నువ్వు నేను చావంచల వరకు వెళ్ళాం. ఇంకా బుద్ధి రాలేదా నీకు? మేయర్ మాటలకు, వాడి గురించి తెలిసి కూడా నేను వాడి జోలికి ఎందుకు వెళ్తా బావా? ఆ విఎస్ఆర్ కంపెనీ వర్షను బెదిరించి డబ్బులు కొట్టేద్దామంటే వాళ్ళు నా వాళ్ళు అంటూ సడన్గా ఎంటర్ అయ్యాడు ఆ అభిమన్యు. ఇప్పుడేం చేయమంటావు బావా? ఇంకా చేసేదేముంది, తప్పించుకో. ఈసారి నువ్వు వాడికి దొరికావంటే జీవితాంతం చిప్పకూడా నీకు. మన భాగవతమంతా A to Z వాడికి తెలుసు. నీతో పాటు నన్ను కూడా వదిలిపెట్టాడు. అసలే ముందు ఎలక్షన్స్ ఉన్నాయి. కొన్నాళ్ళు ఈ దందాను మాని అజ్ఞాతంలోకి వెళ్ళిపో అని ఫోన్ పెట్టేశాడు మేయర్. వీళ్ళు అభిమన్యు మనుషులను తెలిస్తే అస్సలు టచ్ చేసేవన్నే కాదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ మెల్లిగా వెనక్కి వెళ్ళి చివర్లో ఉన్న వాళ్ళ కారెక్కి స్టార్ట్ చేసి పారిపోబోతుంటే అతని గమనించిన అభి అక్కడున్న కత్తి తీసి కార్ టైర్కి విసిరేయడంతో టైర్ పగిలి కారు ఆగిపోయింది. నీ అబ్బా, దొరికేశాను అని పరశురాం భయపడిపోయి చూస్తుంటే అతని దగ్గరికొచ్చి,
కార్ విండోలో నుండి చూస్తూ. అక్షింతలు వేయించుకోకుండానే ఎక్కడికి పారిపోతున్నావు, దిగు అన్నాడు అభి గంభీరంగా. పరశురాం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మెల్లిగా కార్ దిగి. వాళ్ళు నీ వాళ్ళని నాకు తెలీదు అభిమన్యు. తెలిస్తే వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళేవాణ్ణే కాదు. ఇప్పటికే నీ వల్ల కొన్నాళ్ళు నా ఫ్యామిలీకి దూరమయ్యాను. నా భార్య పిల్లల మీద దయతో అయినా నన్ను వదిలే అభిమన్యు అని కాళ్ళ బేరానికి వచ్చాడు పరశురాం. అభి ఆగ్రహంతో అతని చెంప చెల్లుమనిపించాడు. నిఖిల్, వర్ష వాళ్ళు దగ్గరకొచ్చి జరిగేది చూస్తున్నారు. అమాయకులను పీడించి అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి సిగ్గులేదా నీకు? ఈ దందాలు కబ్జాలు మానేస్తా అని చెప్పావు కదరా, మళ్ళీ ఏంటిదంతా? నిన్ను నీ బావను ఈసారి అస్సలు వదిలిపెట్టను. ఈ చేత్తోనే కదా తనని తాకావు అని బుల్లెట్ దిగిన అతని చేయిని అభి పట్టుకుని గట్టిగా నలిపిస్తుంటే నొప్పికి విలవిలలాడుతూ, నన్ను వదిలే అభిమన్యు, ఇక జీవితంలో మళ్ళీ దందాల జోలికి వెళ్ళను. ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాను అని బ్రతిమాలుతున్న పరశురాంని వదిలి కింద నెట్టేశాడు. నీకు నీ బావకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో మిమ్మల్ని ఏం చేస్తానో మీరు ఊహించలేరు. చెప్పు నీ మేయర్ బావకి అని చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో అలాగే అభిమన్యు అని ఫాస్ట్గా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుని రక్తం కారుతున్న చేత్తోని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు పరశురాం. ఎప్పుడు కూల్గా కనిపించే అభిలోని వాయిలెంట్ యాంగిల్కి దిమ్మ తిరిగిపోయింది వర్షకి. డిపార్ట్మెంట్కి కూడా భయపడిన పరశురాం అభికి భయపడి పారిపోతుంటే షాక్తో నమ్మలేనట్లుగా చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అభి. నువ్వు సమయానికి రాకపోయింటే ఏం జరిగేదో తలుచుకోవడానికే భయంగా ఉంది అని అభి చేయి పట్టుకుని అంటుంటే ఆమె చేతిని 2 చేతులతో పట్టుకుని, నువ్వు బిజినెస్లో ఎదగడానికి సపోర్ట్ చేస్తానని నేను నీకు ఎప్పుడో మాటిచ్చాను వర్ష. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక ఫ్రెండ్గా ఐ విల్ బి దేర్ ఫర్ యూ అన్నాడు చిరునవ్వుతూ. థ్యాంక్ యూ అభి అంది కళ్ళ నీళ్లతో కృతజ్ఞతగా చూస్తూ. విశ్వ అభిని హక్ చేసుకుని, థ్యాంక్స్ లాట్ అభి, ఒక పెద్ద సమస్య నుండి మమ్మల్ని బయటపడేశావు. పోలీస్ ఆఫీసర్స్ కూడా వీడి పేరు విని చేతులెత్తేశారు. అలాంటి వాడు నిన్ను చూసి భయపడ్డాడు. వాడు ఇంతకుముందే తెలుసా నీకు అడిగాడు విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ. నిఖిల్ చిన్నగా స్మైల్ ఇచ్చి, 3 years బ్యాక్ ఇలాగే అభిని బ్లాక్మెయిల్ చేశారు ఈ ఎదవలు. అభి ఊరుకుంటాడా? వీడికి వీడి బావకి చుక్కలు చూపించాడు. ఇద్దరిని చితకబాదితే ఈ పరశురాం కోమాలోకి వెళ్ళాడు. 2 సంవత్సరాలు కోమాలో ఉండి ఈ మధ్యే కోలుకున్నాడు. వాళ్ళిద్దరికీ సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేయించాడు అభి. కొన్ని వాళ్ళ అధికారం ఉపయోగించుకుని విడిపించుకున్నారు, కానీ దాదాపు 50% ఆస్తులు ఇంకా కోర్టు ఆధీనంలోనే ఉన్నాయి. అందుకే అభి అంటే హడల్ వాళ్ళకి. పైకి కూల్గా కనిపిస్తాడు, కానీ తప్పు చేసిన వాడికి ఎముడే వీడు అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే అభి వైపు ఆశ్చర్యంగా చూశారు వర్ష, విశ్వ. ఇంతలో పోలీస్ వెహికల్ వచ్చి ఆగింది. నమస్తే అభిమన్యు గారు అని అభితో హ్యాండ్ కలిపి దెబ్బలతో పడిపోయిన రౌడీలను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాడు ఎస్ఐ. వాళ్ళు వెళ్ళగానే శ్రీధర్ వాళ్ళు వర్ష వాళ్ళని చూసి కారాపారు. వర్ష, విశ్వ ఏమైంది, ఇక్కడెందుకున్నారు అడిగాడు టెన్షన్ పడుతూ. జరిగింది మొత్తం చెప్పడంతో షాక్ అయ్యారు శ్రీధర్, రామ్మోహన్. ఎంత పెద్ద ప్రమాదాన్ని తప్పించావు అభి, థ్యాంక్ యూ సో మచ్ అని అభి చేతులు పట్టుకున్నాడు శ్రీధర్. నా ఫ్రెండ్స్ కోసం నేను చేయగలిగింది నేను చేశాను. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. అందులోనూ మీ కంపెనీ మంచి సెంటర్లో ఉంది కాబట్టి పరశురాం లాంటి ఎదవలు బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేస్తారు. ఇక వాడితో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నెక్స్ట్ టైం ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని అభి అనడంతో తప్పకుండా అభి, థ్యాంక్ యూ అన్నాడు శ్రీధర్ కృతజ్ఞతగా. మార్నింగ్ నుండి టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ చాలా టైర్డ్ అయ్యారు. వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని అభి అంటుంటే అలాగే అభి అన్నాడు విశ్వ చిన్నగా స్మైల్ ఇస్తూ. అందరికీ బాయ్ చెప్పి అభి, నిఖిల్ కార్లో వెళ్ళిపోగా విశ్వ వాళ్ళు ఇంటికి స్టార్ట్ అయ్యారు. మనసంతా గందరగోళంగా ఉండగా సీట్లో వెనక్కి వాలి భారంగా కళ్ళు మూసుకుంది వర్ష. తన వైపు బాధగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు విశ్వ. కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే శ్రీధర్ వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న తారా, యశోద కన్నీళ్లతో వర్ష, విశ్వలను చుట్టేగా, ఏం కాలేదు మామ్, ప్లీజ్ ఏడవకండి అని వర్ష తన గదిలోకి వెళ్ళగా తారా, యశోదలకు సర్ది చెప్పి వర్ష వెనకాలే వెళ్ళాడు విశ్వ. తల పట్టుకుని బెడ్పై కూర్చున్న వర్ష పక్కకు కూర్చుని తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోగా అతన్ని గట్టిగా హక్ చేసుకుంది వర్ష. విశ్వ ఆమె వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. ఒకరి సాన్నిహిత్యం మరొకరి మనసుకు ఊరటనిస్తుంటే
కాసేపు అలాగే ఉండిపోయారు. వర్ష, మనకిలాంటి సమస్య రావడం ఫస్ట్ టైం. ఇది మనకొక లెసన్ లాంటిది. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. వి విల్ వర్క్ ఆన్ ఇట్. అదే విషయం ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అన్నాడు. అతన్ని వదిలి కళ్ళలోకి చూస్తూ, అలాగే బావా, నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు అని అతని బుగ్గ మీద పెదవి కింద తగిలిన గాయాలను చేతితో తడుముతూ ముద్దు పెట్టుకుంది. విశ్వ తన వైపు స్మైల్తో చూస్తూ, చిన్న దెబ్బలే వర్ష, ఎంగేజ్మెంట్ వరకు మాయమైపోతాయి అన్నాడు. సరే అంటూ అతని చేయి పట్టుకొని భుజం మీద తలవాల్చింది. ఆమె తల నిమురుతూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వర్ష, లెట్స్ హ్యావ్ ఏ కాఫీ, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నాడు. అలాగే బావా, 5 మినిట్స్లో వస్తాను అని వర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా అతని గదిలోకి వెళ్ళాడు విశ్వ. అభి కార్ సౌండ్ విని బయటకొచ్చింది ఆరు. కార్ దిగి వస్తున్న అభిని చూస్తూ, ఈరోజు త్వరగా వచ్చేసారే, హెల్త్ బాలేదా అడిగింది ఆరు గాబరాగా. కొంచెం హెడేక్గా ఉందారు, నీతో ఉంటే ఇట్టే తగ్గిపోతుందిగా, అందుకే వచ్చేసా అన్నాడు ఆమె చేయి పట్టుకుని లోపలికి నడుస్తూ. ఆరు చిన్నగా స్మైల్ ఇచ్చి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళగా గదిలోకి వెళ్ళిపోయాడు అభి. అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉంది ఆరు. అతనికి కాఫీ అందించి పక్కన కూర్చుంది. ఆరు, మనం కిందకి షిఫ్ట్ అవుతున్నాం అన్నాడు అభి కాఫీ తాగి పక్కన పెడుతూ. ఎందుకు అభి, ఇక్కడ బానే ఉందిగా, నీకు స్టెప్స్ ఎక్కి దిగడం ఇబ్బంది కదా, రోజుకి కనీసం 4 సార్లైనా కిందకి పైకి తిరుగుతూ ఉంటావు, కిందకి వెళ్తే నీకు ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు. సరే అభి అంది ఆరు అతని వైపు చిరునవ్వుతో చూస్తూ. డిన్నర్ అయ్యేలోపు షిఫ్టింగ్ అయిపోతుంది. సరే అభి, హెడేక్ తగ్గిందా, బామ్ రాయనా? నువ్వున్నాక నాకు ఏ బాము అవసరం లేదు, నువ్వు కాసేపు నవ్వుతూ మాట్లాడితే చాలు, హెడేక్ ఇట్టే ఎగిరిపోతుంది అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఆరు తనలో తానే నవ్వుకుంది. ఇంట్లో వర్క్ చేసే సర్వెంట్స్ డిన్నర్ అయ్యే వరకు లగేజ్ అంతా కింద ఉన్న గదిలోకి షిఫ్ట్ చేసేగా ఆరుని తీసుకుని ఆ గదిలోకి వెళ్ళాడు అభి. గదిలోకి అడుగుపెట్టిన ఆరు గదిని చూసి ఫుల్గా సర్ప్రైజ్ అయింది. గోడల నిండా క్యూట్ పిల్లలతో వాల్ పోస్టర్లు, ఒక మూలగా పిల్లలు ఆడుకునే బొమ్మలతో నిండి ఉన్న గదిని ఆరు అబ్బురంగా చూస్తుంటే తన వైపు చిరునవ్వుతో చూస్తూ, రూమ్ నచ్చిందా అని అడిగాడు అభి. చాలా బాగుంది అభి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ అంటూ అభి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అతన్ని హత్తుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, వర్ష విశ్వల ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది, వైదేహిలో మార్పు వస్తుందా, ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది, అభి ఆరుల మధ్యలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.